హాయ్ వ్యూస్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీరు చూస్తున్నారు డాక్టర్ గంగిశెట్టి అకాడమీ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. మనం ఇప్పటివరకు బీకామ్ విద్యార్థులకు సంబంధించి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉండేటటువంటి సిలబస్లో 2 యూనిట్ల ఇంట్రడక్షన్ చూసాము. 3వ యూనిట్ ఇంట్రడక్షన్ తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే స్కిప్ కాకుండా చూడండి. విద్యార్థుల యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఎక్కడో చిన్న కంటెంట్ ఉంటుందని స్కిప్ చేస్తూ వెళ్తూ ఉంటారు, తొందరగా ఈ వీడియో కంప్లీట్ కావాలని. ఇది లెర్నింగ్కి సంబంధించిన వీడియో కాబట్టి మీరు ప్రతి అంశాన్ని వినే ప్రయత్నం చేయండి. మనం ఇక అంశంలోకి వెళ్ళినట్టయితే 3rd యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. యాజమాన్య విధులు, నిర్వహణ విధులకు సంబంధించినటువంటి పరిచయం చేసే యూనిటే 3వ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ విధులు. ఈ నిర్వహణ విధులలో మనకు సబ్ టాపిక్స్ ఏముంటాయో చూద్దాం. మేనేజ్మెంట్, మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కిల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే నిర్వహణ అంటే ఏంటి, నిర్వహణ అర్థం ఏంటి, నిర్వహణ లక్షణాలు ఏంటి, వివిధ రకాల నిర్వహణ విధులేంటి, అంతేకాకుండా నిర్వహణ స్థాయిలు అప్పర్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ లేదా హయ్యర్ లెవెల్. వాట్ ఆర్ ద డిఫరెంట్ హైరార్కీస్ ఇన్ మేనేజ్మెంట్ అంటే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కిల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా మనం ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో చూస్తాము. దీనితో పాటు ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనిట్లో ఇంకా కొంత కంటెంట్ యాడ్ అయింది. ఆ యాడ్ అయినటువంటి ఇంకా కంటెంట్ ఏంటి సరే అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్, మీనింగ్, డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్, క్రిటిసిజం. శాస్త్రీయ నిర్వహణ అంటే ఏంటి, శాస్త్రీయ నిర్వహణ అర్థం ఏంటి, వివిధ రకాల శాస్త్రవేత్తలు శాస్త్రీయ నిర్వహణకి ఇచ్చినటువంటి నిర్వచనాలేంటి, అంతేకాకుండా సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంటి, అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ దీని మీద ఉండేటటువంటి క్రిటిసిజం ఏంటి, శాస్త్రీయ నిర్వహణ మీద ఉన్నటువంటి విమర్శలు ఏంటో కూడా మనం ఈ యూనిట్లో చూస్తాము. అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ టాపిక్ ఇన్ దిస్ 3rd యూనిట్ ఈస్ ఫెయాల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. నిర్వహణ పితామహుడు అయినటువంటి హెన్రీ ఫెయాల్ ఇచ్చినటువంటి 14 నిర్వహణ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో నేర్చుకుంటారు. కాబట్టి 3వ యూనిట్ కూడా చాలా అత్యంత ముఖ్యమైనది. మీరు భవిష్యత్తులో మేనేజర్స్గా, ఓనర్స్ ఆఫ్ బిజినెస్గా, ఎంటర్ప్రెన్యూర్స్గా, ప్రమోటర్స్గా, లీడర్స్గా, ఎంప్లాయీస్గా డిఫరెంట్ రోల్స్లో మీరు పనిచేసినప్పుడు ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అనేటివి ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీ ఫ్యూచర్కి బేస్ వేస్తాయి. కాబట్టి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో చాలా ముఖ్యమైన యూనిట్గా మనం చెప్పొచ్చు. మీరు పాస్ అవ్వడానికి ఎంత నేర్చుకుంటారు అనేది సెకండరీ థింగ్. కంటెంట్ అంతా మనం నేర్చుకుని ఉంటే, ముందుకెళ్తా ఉంటే మంచి బేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే బేస్ బాగా ఇస్తామో దాని మీద ఎన్ని ఫ్లోర్లైనా మనం ఇల్లు కట్టే అవకాశం ఉంటుంది. అట్లనే మీరు ఎన్ని పై చదువులు చదవాలన్నా కూడా ఇక్కడ వచ్చేటటువంటి ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనిట్ ఏదైతే ఉన్నదో మీకు మంచి బేస్ ఇస్తుంది. కాబట్టి యూనిట్ సబ్ టాపిక్ వైజ్గా మాట్లాడుకున్నప్పుడు వీడియోస్లో మనం లెర్నింగ్ చేద్దాము. ఇప్పుడు 3rd యూనిట్ చూశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.